ఉంది సార్ సెపరేట్ కెనాల్ సార్ 60 కోట్లు సెపరేట్ కెనాల్. కానీ ఇప్పుడు మనం డెడ్ స్టోరేజ్ ఇక్కడ మనకు ఎంతైతే అవసరం ఉందో వాటర్ ఉంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం రాదు, మనకు ప్రాబ్లం రాదు. సురేందర్ పబ్లిక్ మీటింగ్ ఎక్కడ అనుకుంటున్నారు? ఇప్పుడు అదే చెప్పాను ఈయన అతను వచ్చినప్పుడు అదే చెప్పాడు, రామారావు గారు వచ్చినప్పుడు అదే చెప్పాడు. ఏం లేదు సార్, ఆల్రెడీ క్లారిటీ ఉంది. అంటే ఏదైతే గోదావరిలోనే రైట్ సైడ్ ఎక్కడెక్కడైతే వాటర్ పోతుందో రైట్ సైడ్ పోకుండా అక్కడ వాల్స్ కడితే పని అయిపోతుందని చాలా క్లారిటీ చెప్పాడు. ఇక్కడనే అది ఇప్పుడు కనిపిస్తుంది, ఇక్కడ నుండి కనిపిస్తుంది, దగ్గర ఉంటుంది. ఇప్పుడు గంగారెడ్డి చెప్పినట్టు బాలాలయం ఒకటి చేసుకోవాలా, చేసుకొని దాన్ని షిఫ్ట్ చేసుకుంటే శాస్త్రోక్తంగా వాళ్ళు చేస్తారు. పండుగ పొనకల్ గ్రామం సమీపంలోని ఏదైతే సదర్మట్ బ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించిన తర్వాత ఏదైతే నాగమ్మ టెంపుల్ మునిగిపోతున్న దాన్ని చూడడానికి రావడం అనేది జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రాకంటే ముందే దీన్ని బాలమందిరం ఏర్పాటు చేసుకుని మరి ఈ లోకల్ ఎవరైతే సర్పంచ్లు కావచ్చు, లోకల్ ఎంపీ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి అది మిగతా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా దానికి సంబంధించిన అమౌంట్ కూడా శాంక్షన్ అప్రూవల్ తీసుకోవాలి. అది అప్రూవల్ కూడా ఒక 2 days లోపల మ్యాక్సిమంగా అది రేపటికల్లా లేకపోతే ఈ వారం రోజులు అంటే సీఎం గారు రాకంటే ముందు ఇవన్నీ కూడా అంటే ఈ టెంపుల్కి ఎలాంటి ప్రమాదం జరగకుండా దాని యొక్క దేవతల్ని షిఫ్ట్ చేయడానికి నేను మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి త్వరలోనే వీటన్నిటి కూడా పూర్తి చేస్తాం. నేను ఒకటే కోరుకుంటున్నాను, దేవాలయాల మీద కావచ్చు, డెవలప్మెంట్ విషయాలు కావచ్చు, రాజకీయాలు చేయదలుచుకోలేను. నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను, ఈరోజు మంచి కార్యక్రమం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి. లేకపోతే ఏమైనా ఉంటే సూచనలు చేయండి, తప్పకుండా ఆ సూచనలు మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప దీన్ని రాజకీయంలో చూసుకొని ఇంకేదేదో చేస్తామంటే అది మంచిది కాదు. అది మిగతా పార్టీ నాయకులు కావచ్చు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన ఏ అంశాలు ఉన్నా ఈరోజు మా ఇన్ఛార్జ్ శ్రీహర్రావు గారు కావచ్చు, మా లోకల్ వాళ్ళు కావచ్చు, లీడర్ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఏదైనా అనుమానాలు ఉంటే ఇంకేమైనా ఈ గారు చెప్పచ్చు, లేకపోతే కలెక్టర్ గారికి చెప్పచ్చు. తప్పకుండా వాటిని ఏ రకంగా సాల్వ్ చేసే బాధ్యత మాది. కాబట్టి ఏదేమున్నా సరే మీరందరూ కూడా వచ్చేటువంటి కార్యక్రమానికి పూర్తి స్థాయిలో విజయవంతం కూడా చేయాలని కోరుకుంటున్నాను. మాట్లాడి ఎందుకంటే సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈ 2 days లోపల ఇమీడియట్ అది అప్రూవల్ తీసుకుంటాను. చేసినాక దీన్ని అక్కడ షిఫ్ట్ చేయండి. దాని యొక్క కన్స్ట్రక్షన్ మీద నడుస్తుంది. ఎందుకంటే ఇది చేయకుండా మనం ఇట్లా పెట్టుకున్నాం అనుకో టెక్నికల్ ముందుకుపోతుంటే ఇనాగ్రేషన్ ఇది 100 మాట్లాడు అంటే ప్రతిదీ కూడా పొలిటికల్ కోణంలో ఆలోచిస్తాడు. అది కాకుండా మనకు జనరల్గా మనకి ఇది కావాలంటే మేము ఈ 2 రోజుల్లో కంపల్సరీ చేయగలుగుతాం.
మౌలానా కొంచెం ఏం చెప్పారు భూమేశ్వర్ గారు ఎమ్మెల్యే గారు? మీరు తాత్కాలికంగా షిఫ్ట్ చేసుకోవడానికి ప్రిపేర్ కండి. గంగారెడ్డి గారు ఎక్కడ? రేపు సాయంకాలం కల్లా నేను అప్రూవల్ ఇప్పిస్తా అని చెప్పి వారి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. బొజ్జు పటేల్ గారికి మీరు ఇమీడియట్ ఎందుకంటే